నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. కృష్ణా జిల్లా కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. మనకి హోంమంత్రి గారు తెలియజేసింది అందరికి, ఇంక్లూడింగ్ ఎట్ పంచాయత్ లెవెల్ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్, పీపుల్ ప్రిపేర్డ్నెస్ ఉండాలి అనేది. We will take forward your suggestions, sir. I overheard and when you are talking to officials, and we will take it forward. We will make every gram panchayat will be, there is a great amount of disaster preparedness will be there, and we will develop that force, and we will take the help of this institute, and we will take it forward. So thank you and Jai Hind, sir. धन्यवाद महोदय, हम आपके आभारी हैं। मैं हमारे आज के विशिष्ट अतिथि माननीय श्री एन चंद्रबाबू नायडू जी, मुख्यमंत्री आंध्र प्रदेश से अनुरोध करती हूं कि आज के इस पावन अवसर पर हम सभी को संबोधित करने की कृपा करें। माननीय श्री एन चंद्रबाबू नायडू जी। గౌరవనీయులు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయినటువంటి రామ్మోహన్ రెడ్డి గారు, కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, ఉప ముఖ్యమంత్రి మిత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ గారు, రాష్ట్ర హోంమంత్రి అనిత గారు, రాజమండ్రి పార్లమెంట్ అధ్యక్షురాలు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ గారు, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్ గారు, ఇతర అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ దళ సభ్యులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం చూస్తే సౌత్ ఇండియాకు 5 రాష్ట్రాలకి, యూనియన్ టెరిటరీస్కి అంతటి కూడా ట్రైనింగ్ ఇచ్చేట్టుగా ఎన్డీఆర్ఎఫ్ ఇక్కడ పెట్టాం. ఎన్ఐడిఎం కూడా ఇక్కడనే క్యాంపస్ 2 కూడా, ఒకటి ఇనాగరేషన్ చేసుకున్నాం, ఒకటి 20వ రైజింగ్ డే సందర్భంగా ఇక్కడ మనం సమావేశమయ్యాం. మీ అందరికి కూడా 20వ రైజింగ్ డే సందర్భంగా మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనాడు ఎన్డీఆర్ఎఫ్ పెట్టాలని బైఫర్కేషన్లో పెట్టడం, దాన్ని ఫాలో అప్ చేసినప్పుడు 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఆనాటి మంత్రి, హోమ్ మినిస్టర్ అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ వేసుకున్నాం. అదే మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ క్యాంపస్కి అయితే 2018 అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రెంట్ కూడా దగ్గర మనం చూస్తే 50 ఎకరాల భూమి ఇచ్చాం. ఈరోజు పూర్తి క్యాంపస్ పూర్తి చేసి అమిత్ షా గారి చేతుల మీదుగా ఈరోజు ఫౌండేషన్ మళ్ళీ ఇనాగరేషన్ చేసుకున్నాం. దీనికి మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రోజు స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. మళ్ళీ ఈరోజు మనం దీన్ని ఇనాగరేషన్ చేసుకోవడం కూడా వారి చేతుల ద్వారా చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ అనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. ఏ డిజాస్టర్ వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫే గుర్తొస్తుంది. ఏ డిపార్ట్మెంట్లో ఎప్పుడు ఎవ్వరూ చేయలేని పనులు ఏదైనా ఉంటే అది చెయ్యగలిగే శక్తి ఎన్డీఆర్ఎఫ్కి ఉంది. అది వాటర్లో కావచ్చు, ల్యాండ్ మీద కావచ్చు,
లేకపోతే క్రిటికల్ జంక్చర్లో ఫారెస్ట్లో కావచ్చు, ఎక్కడైనా సరే సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కొన్ని లక్షల మంది ప్రాణాలు కాపాడారు. కొన్ని లక్షల మందిని ఈ యొక్క విపత్తు వచ్చినప్పుడు వాళ్ళు కాపాడే పరిస్థితికి వచ్చారు. మన దేశమే కాకుండా విదేశాల్లో విపత్తు వస్తే 2011 జపాన్ ట్రిపుల్ డిజాస్టర్ వచ్చినప్పుడు, 2015 నేపాల్లో డిజాస్టర్ వచ్చినప్పుడు, 2023 టర్కీ భూకంపం వచ్చినప్పుడు సేవలు అందించిన ఘనత ఈ ఎన్డీఆర్ఎఫ్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను పర్సనల్గా కూడా చూశాను, అన్ని చాలా సంక్షోభాలు చూశాను, కానీ ఉదుహుదు చూశాను, విజయవాడ ఫ్లడ్స్ చూశాను. ఎవ్వరూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే అధికార యంత్రాంగం చేయలేని పనులన్నీ ఎన్డీఆర్కి చెప్తే ఒక క్రమశిక్షణతో ఒక సాహసోపేతంగా ఆ సమస్యలు పరిష్కారం చేసింది ఈ ఎన్డీఆర్ఎఫ్ చేశారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ ఫాలోయింగ్ ఆనరబుల్ హోమ్ మినిస్టర్. Now he is emphasizing training program. He is creating dashboard. Personally, he is watching everything. I have seen so many home ministers, so many disaster management ministers. Today I am seeing very, very important leader who is bothered about disaster, and also not only creating equipment or human resources, but at the same time, how to train them meticulously, he is focusing. I really appreciate him. I thank him on behalf of our people. You are seeing as on today, our Home Minister is very, very determined. He wanted to protect every citizen in the country, nook and corner. It may be any law and order problem, he wanted to address very effectively. It may be terrorist problem or Naxalite problem or some other issue. Every issue he is working very effectively. Sometimes I am jealous. He is working very hard, just like machine. Earlier I have seen so many politicians always cutting ribbons and giving speeches, not going details. I am seeing a person who is going to details with minute details. Just now, NDRF has given a presentation, and also all equipments what they are using, they have given presentation. Home Minister is watching very closely. I am thinking he is having so many ideas in his mind. In the near review, he is going to implement all those ideas for the disaster management. That is how shrewd he is. If you see today, any politician has to take risk. Always, home ministers are vulnerable to protect the people. That is where our home minister is unique in controlling law and order. And also he is focusing very strategic areas. Whenever I discuss with him, he is always thinking very innovative ideas. Just now he is guiding me. Andhra Pradesh is totally destroyed. Don't think routine, go innovative way. That is his suggestion. I really appreciate him. Innovative way we have to approach, then only we can solve the problems which are all very, very serious in nature. And also he is giving 2047, everybody is talking. Honorable Prime Minister has given a vision 2047, Vikasit Bharat. Now our Home Minister is talking now, India should become global leaders. If you wanted to become global leaders, future technologies we have to focus, future development areas we have to focus.
It is green energy, green hydrogen, and space technology. Even space technology, yesterday they allowed nearly 10 to 11% private individuals to go space technology, launching all these things. Even he is talking about deep technology and also data science. These are all the various areas he is talking. I am very happy to listen from him. Under his leadership and also under Honorable Prime Minister's leadership, India is safe. By 2047, India will become number 1 or 2. Nobody can stop. It is unstoppable. It is going to happen. Sir, regarding our state, you are always positive. But 2014 bifurcation, 2019 change of government, 2019-24 lot of destruction, which is as a matter of fact, as you rightly mentioned, irreparable. But under your support, we are confident we'll come over the crisis and also will make Andhra Pradesh at for other states, sir. We are confident. Sir, if you see, even during elections, first time from central government side, sir, I remember in Dharmavaram, first attack is only from your sir. On that elections, we are all talking, myself, Pawan Kalyan, and also Purandeshwari Garu, all of us are talking. But at one meeting, very sharp attack, what Honorable Home Minister. పసుపు బోర్డుపై కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పసుపు బోర్డు ప్రకటనను స్వాగతిస్తున్నామని ఆమె అన్నారు. బోర్డు ప్రారంభ కార్యక్రమానికి పిలవకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటు తీరును వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పసుపు బోర్డు పోరాటం ప్రారంభించిందే తామని ఎంపీ అరవింద్ వెకిలి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పసుపు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని అన్నారు. ప్రోటోకాల్ పాటించకుండా బోర్డు ప్రకటించారని ఆరోపించారు. పసుపు బోర్డు రావడంతో సంపూర్ణం కాదు, రైతులకు కనీస మద్దతు ధర 15,000 రూపాయలు రావాలి అని డిమాండ్ చేశారు. బోర్డు తీసుకొచ్చారు, సంతోషం, వెల్కమ్ చేస్తున్నాం. చాలా సంవత్సరాల డిమాండ్, మంచిది, ఇబ్బంది లేదు. కానీ పసుపు బోర్డు ఒక్కటే అంతిమ సొల్యూషన్ కాదు. దీనికి త్రిముఖ వ్యూహం ఉండాలి. ఆ త్రిముఖ వ్యూహంలో ఇంకొకటి, ఖచ్చితంగా పసుపుకు మద్దతు ధర రావాలి. మూడవది, మన దేశంలోకి వచ్చేటటువంటి పసుపు దిగుమతులన్నీ కూడా ఆగిపోవాలి. ఇంకొక విషయం, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అధికారంలో ఉన్నప్పుడు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు పార్లమెంట్లో మేము 2015లో మాట్లాడి, మరి మాకు స్పైసెస్ పార్క్ ఇవ్వండి, పసుపు ఆధారిత పరిశ్రమలకు అవకాశం ఇవ్వండి అంటే, ఆనాడు కేంద్రం రాసిన ఉత్తరం ఉంది, మేము డబ్బులు ఇవ్వము, మీరే డబ్బులు పెట్టుకోండి, మీరే ల్యాండ్ ఇవ్వండి, మీరే పరిశ్రమలు తెచ్చుకోండి అని వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు. కేవలం మేము స్పైసెస్ బోర్డు నుంచి మీకు డిపిఆర్ చేసిస్తాం, ప్లాన్ చేసిస్తామని చెప్తే వేల్పూర్ దగ్గర ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు 42 ఎకరాలు మేము తీసుకొని స్పైస్ పార్క్కి ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాన్ని స్పైసెస్ బోర్డు ఇచ్చినటువంటి డిపిఆర్ ప్రకారం కంప్లీట్గా అభివృద్ధి చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే, అక్కడికి పరిశ్రమలు తీసుకొని రండి, మీరు అక్కడికి పసుపు ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తీసుకొని రండి. దాని ద్వారా నిజామాబాద్ జిల్లా యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేనేదో రైలు తెచ్చినా, నేను రైలు తెంగానే ధర డబుల్ అయింది, త్రిబుల్ అయింది అని చెప్పి మరి గాలి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మేము చేసినటువంటి ప్రతి ఒక్క ఎఫర్ట్ని కూడా మీకు దాదాపుగా 30 పైచిలకు డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము వివిధ ముఖ్యమంత్రులతోని తిరిగి తీసుకొచ్చినటువంటి ఉత్తరాలు, మేము బిల్డ్ చేసినటువంటి ప్రెషరు, దాంతోపాటు పార్లమెంట్లో ఆనాడే ఒక ప్రైవేట్ మెంబర్స్ బిల్లు కూడా మనం పెట్టడం జరిగింది. మరి దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటు చేసిన దాంట్లో లేకపోవడం శోచనీయం. ఎందుకంటే స్థానికంగా ఉండేటటువంటి ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో పండించేటటువంటి పసుపుకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా మరి ఖచ్చితంగా
అందులో ఎక్స్ అఫిషియో మెంబర్స్గా చేయాల్సి ఉంటుంది. మీరు పసుపు బోర్డు తీసుకొచ్చారు, సంతోషం, వెల్కమ్. సింగపూర్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ క్యాపిటల్ ల్యాండ్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పలువురు పాల్గొన్నారు. సింగపూర్లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో హైదరాబాద్లో అత్యాధునిక 1 మిలియన్ చదరపు అడుగుల పార్కును అభివృద్ధి చేయడానికి 450 కోట్ల రూపాయల పెట్టుబడిని క్యాపిటల్ ల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియతాని ప్రకటించారు. అగ్రరాజ్యం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. యునైటెడ్ స్టేట్స్ చీఫ్ జస్టిస్ జాన్ రాబర్ట్స్ యుఎస్ క్యాపిటల్లో జరిగే ఇనాగరేషన్ డే కార్యక్రమంలో ట్రంప్తో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాంప్రదాయం ప్రకారం క్యాపిటల్ బిల్డింగ్ బయట ఈ కార్యక్రమం నిర్వహించాలి. ఆర్కిటిక్ బ్లాస్ట్ కారణంగా వాషింగ్టన్ డీసీలో అత్యంత చలిగా ఉండడంతో ఈ కార్యక్రమాన్ని బిల్డింగ్ లోపలికి మార్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం ట్రంప్ తొలి ప్రసంగం చేయనున్నారు. వాస్తవానికి వైట్ హౌస్ వరకు మిలిటరీ, స్కూల్ బ్యాండ్స్, అమెరికా పౌరులతో పరేడ్ను నిర్వహించాల్సి ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో క్యాపిటల్ 1 ఎరేనాలోనే పరేడ్ నిర్వహించనున్నారు. గతంలో ఉన్న సాంప్రదాయాలను బ్రేక్ చేస్తూ ట్రంప్ తొలిసారిగా పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పుట్టపర్తిలోని స్థానిక కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ యోగి వేమన జయంతి నిర్వహించారు. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, డిఆర్ఓ విజయసారథి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మానవతా ధర్మం, సర్వమానవత, సమానత్వం, కుల వివక్షణలో డొల్లతనం గురించి, నైతికత్వం గురించి, మూఢనమ్మకాల ఖండన, స్త్రీల గురించి, సంప్రదాయవాది, ఇవన్నీ కూడా వాళ్ళ పద్యాల్లో ఒకటి ఉన్న ఒక అంశంగా భావిస్తూ వాళ్ళ ఒక తాత్పర్యం, పద్యంలో ఉన్న తాత్పర్యం ఇది ఇప్పుడు కూడా కొన్ని పద్యాలు కూడా ఇప్పుడు కూడా మనకి అన్వయిస్తుంది. అండ్ దాని ప్రకారంగానే మనం కూడా అంటే సమాజంలో ఇంకా మార్పు అనేది ఇంకా చాలా వరకు రిక్వైర్మెంట్ ఉంది అనేది ఇంకా కంటిన్యూటీ కూడా ఉంటుంది. చాలా వరకు ఒక పాయింట్ అనేది సమాజం అనేది అయితే కంటిన్యూస్ ఫ్లో, మీకు రివర్ లాంటిదండి, నదిలాగా పారుతూ ఉంటుంది. దాంట్లో కొన్ని అలవాట్లు మారుతాయి, కొన్ని సంప్రదాయాలు మారుతాయి, కొన్ని అలాగే ఉంటాయి. ఇవన్నీ కూడా మార్పుల కోసం అప్పటి నుంచి చెప్తున్నారు. ఇంకా కూడా కొన్ని మార్పులు ఉన్నాయి. ఇవన్నీ కూడా స్త్రీవాదం కానీ ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కూడా ప్రచలితం ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఒక పద్యాలు మనకి అన్వయిస్తారని కోరుతూ వాళ్ళు ఒక ఆశయాన్ని ముందు తీసుకెళ్లాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ. మానవతా ధర్మం, సర్వమానవత, సమానత్వం, కుల వివక్షణలో డొల్లతనం గురించి. బీజేపీ నేతలతో అమిత్ షా భేటీ ముగిసింది. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో కీలక అంశాలపై నేతలకు అమిత్ షా దిశానిర్దేశం చేశారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఏపీకి కేంద్రం ఇస్తున్న ప్యాకేజీలు, పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచించారు. హైదరాబాద్ కలెక్టరేట్లో శాఖ డైరీని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆవిష్కరించారు. ప్రభుత్వం తీసుకొచ్చే సంక్షేమ పథకాలు సక్సెస్ కావాలంటే ప్రభుత్వ ఉద్యోగులతోనే సాధ్యమవుతుందని కలెక్టర్ అన్నారు. ఉద్యోగుల పనితీరు వల్లే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. బీహార్ రాష్ట్రంలో సర్వేకు 6 నెలల సమయం పడితే తెలంగాణలో 2 నెలల్లో పూర్తయిందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, ఆర్థిక వెసులుబాటు చూసుకుని వాటిని పరిష్కరిస్తారని కలెక్టర్ హామీని ఇచ్చారు.
దయచేసి హైదరాబాద్ జిల్లా ఆఫీస్ పేర్స్ అందరూ కూడా దయచేసి అడ్జస్ట్ కావాలి. ఈ ఫోటో చాలా ఇంపార్టెంట్ గా పవన్ గారు పైకి రండి. కలెక్టర్ గారు ఉద్యోగులు జై తెలంగాణ. థ్యాంక్ యూ. హైదరాబాద్ జిల్లాలో అందిస్తున్న అన్న డిఆర్ఓ గారికి మన ఎంతో ఎదురు చూస్తూ ఇప్పుడే మన శ్యామల గారు చెప్పినట్టు ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలో అక్రమ అబార్షన్ల దందా జోరుగా సాగుతుంది. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ మాఫియా అబార్షన్లు చేస్తూ ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. చట్టంలో కొన్ని లొసుగులు ఉపయోగించుకొని అబార్షన్ల దందా చేస్తున్న ఆసుపత్రి నిర్వాహకులు, జిల్లా అధికారి ఈ అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జయ నర్సింగ్ హోంలో తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన 3 నెలల గర్భాన్ని తొలగించి గర్భనిరోధక ఆపరేషన్ చేయడానికి ₹30,000 తీసుకుని అబార్షన్ చేయడం జరిగింది. 3 నెలలు దాటిన గర్భిణికి అక్రమంగా అబార్షన్ చేశారు. ఇక ఇదే విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడితే 8 వారాల గర్భాన్ని తొలగించామని చెప్పారు. కానీ 8 వారాల గర్భమని నిర్ధారించిన స్కానింగ్ రిపోర్ట్ అడిగితే లేదని సమాధానం చెప్పారు. గర్భిణిని తొలగించే ముందు ఎలాంటి స్కానింగ్ చేయలేదని బాధిత మహిళ తెలిపింది. ఓన్లీ 8 వీక్స్ బిలో 8 వీక్స్ అని ఎవరు సర్టిఫైడ్ ఇవ్వాలి? స్కాన్ చేస్తాం కదా సార్. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ములుగు పోయిన చిట్టీలు కూడా ఉన్నాయి దాంట్లో ఆమె దగ్గర. అంటే మీరు చేసే ముందు స్కాన్ చేస్తారా? 100% స్కాన్ లేని మేము ముట్టుకోం కేసు. స్కాన్ లో ఉంటుందా? ఉంటాయి కదా సార్. ఇవాళ రేపు చూడొచ్చు ఒకసారి. ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి. రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక 10 సార్లు తిరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్యూబెక్టైమ్ చేయమని. పోతే వాళ్ళు పట్టించుకోకుంటే పైసలు పోతాయని ఇంటికి వచ్చింది. బతిలాడితే చేసినాం. మాకు ఇన్ని పైసలు అయితే అమ్మ మరి సార్ వాళ్ళకి ఇవ్వాలి, మత సార్కి ఇవ్వాలి, మందులకు అయితే తర్వాత కూడా మందులు వాడుకోవాలి, నువ్వు మళ్ళీ చేతనే అన్నీ నార్మల్ డెలివరీ అని చెప్పినాం కూడా. వాళ్ళు ఆయన మొన్న నైట్ వచ్చి వాళ్ళు అడ్మిట్ అయ్యిండు. నైట్ వచ్చి నిన్న మార్నింగ్ చేసినాం. మేము రోజు చూసి నువ్వు వెలగొడతా అంటావు. మీరు బిఫోర్ చేసిన స్కాన్ సార్ అదే అన్ని వాళ్ళకి వాళ్ళ దగ్గరనే ఉంటాయి. వాళ్ళు ఏముంటాయి సార్ దాచుకునేది. మీరు ఇప్పుడు ఎన్ని నెలలు గడప తీపించింది? 3 నెలలు గడప. ఇప్పుడు 3 నెలలు గడప తీసిన మళ్ళీ ఆపరేషనా దాంట్లోనే? ఏ హాస్పిటల్? ఏ హాస్పిటల్? జయశ్రీ పసరా. ఎప్పుడు మరి డిశ్చార్జ్ ఎప్పుడు? రేపు అవుతా డిశ్చార్జ్. పిల్లలు పుట్టకుండా కూడా వేసిందా? పిల్లలు పుట్టకుండా మళ్ళీ కడుపు సాఫ్ చేసాడు. ఎంత 30,000? అంతేనా? మంచిగా చేసినాడా మరి ఆపరేషన్? ఆపరేషన్ మంచిగా అయిందట. ఎందుకంటే మళ్ళా చికాక 3 నెలల గడప కాబట్టి వాళ్ళు చెప్పలేదు. వేరే సోర్స్ ద్వారా తెలుసుకున్నాము. దానికి మనకి 3 months లోపు అన్నట్టు. అప్పటికి బేబీ ఫామ్ కాదు, ఓన్లీ దాన్ని డిఎన్సీ చేస్తాం. అంటే డైలటేషన్ చేసి ఓన్లీ 8 వీక్స్ బిలో 8 వీక్స్ అని ఎవరు సర్టిఫైడ్ ఇవ్వాలి? స్కాన్ చేస్తాం కదా సార్. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ములుగు పోయిన చిట్టీలు కూడా ఉన్నాయి దాంట్లో ఆమె దగ్గర. అంటే చేసే ముందు స్కాన్ చేస్తారా? 100% స్కాన్ లేని మేము ముట్టుకోం కేసు. స్కాన్ లో ఉంటుందా? ఉంటాయి కదా సార్. ఇవాళ రేపు చూడొచ్చు ఒకసారి. ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి. రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక 10 సార్లు తిరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ పోయి. ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమ అబార్షన్ల దందా జోరుగా సాగుతోంది. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ మాఫియా అబార్షన్లు చేస్తూ ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. చట్టంలోని కొన్ని లొసుగులు ఉపయోగించుకొని అబార్షన్ల దందా చేస్తున్న ఆసుపత్రి నిర్వాహకులు, జిల్లా అధికారి అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జయ నర్సింగ్ హోంలో తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన 3 నెలల గర్భిణి గర్భాన్ని తొలగించి గర్భ నిరోధక ఆపరేషన్ చేయడానికి 30,000 రూపాయలు తీసుకొని అబార్షన్ చేయటం జరిగింది. 3 నెలలు దాటిన గర్భిణికి అక్రమంగా అబార్షన్ చేశారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడితే 8 వారాల గర్భాన్ని తొలగించామని చెప్పారు. కానీ 8 వారాల గర్భమని నిర్ధారించిన స్కానింగ్ రిపోర్ట్ అడిగితే లేదని సమాధానం చెప్పారు. గర్భిణిని తొలగించే ముందు ఎలాంటి స్కానింగ్ చేయలేదని బాధిత మహిళ తెలిపింది. ఈ విషయంపై జిల్లా వైద్య అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని ఆ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి, ఈ జయ నర్సింగ్ హోమ్లో ఒక 3 నెలల గర్భిణికి అయితే అబార్షన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దీనిపైన వైద్య అధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? సంపద ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం అక్రమంగా అబార్షన్ల దందా కొనసాగుతుందనుకోవచ్చు. మనకు వచ్చిన సమాచారం మేరకు ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ నెల 10వ తారీఖున ములుగు జిల్లాకు సంబంధించిన ఒక మహిళ, అంటే తారాయి మన్నాచిన ఒక మహిళ, ఆమె ఆపరేషన్ గెలి కోసం ఏంటంటే ఆడికెళ్ళిన తర్వాత మాత్రం ఆమెకు వచ్చి 8 వారాలకు సంబంధించిన ఒక గర్భిణీ స్త్రీకి అబార్షన్ చేసిన సమాచారం బయటకు వచ్చింది. అయితే ఇదే విషయంపై గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే ఓవరాల్ గా చూసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో సంపాదనకి వీళ్ళ ధ్యేయంగా చేసుకుని మాత్రమే వీళ్ళు అబార్షన్ కోసం ఎవరు వెళ్ళినా వాళ్ళని ఎటువంటి సూచనలు లేకుండా వారికి అబార్షన్ చేస్తున్నట్టు చాలా బయటకు వచ్చాయి. గతంలో కూడా కొన్ని సెంటర్లో మాత్రం మన హెల్త్ ఆరోగ్య శాఖ వాళ్ళు రైడ్స్ కూడా చేసిన దాఖలు ఉన్నాయి. అయితే దీన్ని చూసుకుంటే మాత్రం ముఖ్యంగా గత వారం రోజుల క్రితం మాత్రం ములుగు జిల్లా వచ్చేసి గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలో జయ నర్సింగ్ హోమ్ లో ఒక మహిళ, కాటాపూర్ గ్రామం చెందిన ఒక మహిళ ఆసుపత్రి రావడం జరిగింది. ఇదికి వచ్చిన తర్వాత ఆ మహిళకు ఆరోగ్యంలో కొద్దిగా చిన్న మార్పులు ఉన్న మాత్రం 8 వారాల ఒక పాప లోపల ఉండడం వల్ల అబార్షన్ చేయాలని చెప్పడంతో 30,000 రూపాయలు తీసుకొని ఆ హాస్పిటల్ సంబంధించిన వైద్యాధికారిని మాత్రం అబార్షన్ తీసుకొస్తారని నెలకొంది. అయితే 3 నెలల గర్భిణీ స్త్రీకి అక్రమంగా అబార్షన్ చేయడం మాత్రం ఈ విషయం హాస్పిటల్ కాకుండా బయట వాళ్ళు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని చేసుకున్న ఒక స్ట్రింగ్ ఆప్షన్ భాగంగా మనం వెళ్ళకుండా ఒక వ్యక్తిని మన సంస్థ పంపించలేదు. ఆడికి వెళ్ళిన తర్వాత చదువు డాక్టర్తో మాట్లాడితే మాత్రం అతనే ఒప్పుకున్నాడు. ఏమనంటే 8 వారాల కింద ఒక మహిళ నాకు అక్కడ రావడం జరిగింది, దాన్ని నేను చేయడం జరిగిందని చెప్పి చెప్పింది. కానీ ఈ మాట బయటకు వచ్చిన తర్వాత మాత్రము నేను అది చేయలేదు, నేను అది అంత తప్పుడు సమాచారం ఉంటే ఏ రోజు అంటే ఎవిడెన్స్ అతనే ఇవ్వడం జరిగింది. కానీ అసలు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం పరంగా జిల్లా అధికారులను సంప్రదించగా అతను కూడా మనకు పోలీసులకి ఫోన్ చేస్తే మాత్రము ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత అటువంటి ఫోన్ కట్ జరుగుతుంది. అతను కూడా మాత్రం మన ఫోన్ చేస్తే ఫోన్ సమాధానం ఇవ్వలే ప్రశ్న లేకుంది. ఏదేమైనా ములుగు జిల్లా అంటేనే ఏజెన్సీ ప్రాంతాల్లో అనుభవం ఉన్నా లేకపోయినా తెలియకపోయినా కొంతమంది ఏదైనా శరీరంలో శరీరంలో వచ్చిన ప్రాబ్లం ఉంటే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న వైద్యులు మాత్రం డబ్బునే ధ్యేయంగా చేసుకొని వీరికి లేనిపోని అభండాలు చెప్పుకుంటూ లేనిపోని ఊహాగానాలు చెప్పుకుంటూ వాళ్ళ డబ్బులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తిస్తాం. అయితే ఇక ఈ ఏదైతే అబార్షన్ ఆపరేషన్ ఆ యొక్క బాధిత మహిళ గర్భస్థ మహిళకు తెలిసే చేశారా, అలాగే ఆమెకు గర్భం రాకుండా కూడా ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఆ యొక్క మహిళ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు? విషయం ఒకటి అనుకోవచ్చు. అయితే సదరు మహిళ వచ్చింది గర్భిణీ తెలుసు, కాకపోతే గత 8 వారాలు సుమారు 3 నుంచి 4 నెలల వయసున్న గర్భిణి శ్రీ హాస్పిటల్కి వెళ్ళింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి స్కానింగ్ తీయించంటే మాత్రము స్కానింగ్ తీయకుండానే నాకు ఈ గర్భం వద్దంటూ ఆ మహిళ చెప్పిందంటూ మాత్రం డాక్టర్ చెప్పేది ఉంది. కానీ మీ అదే డాక్టర్ ని ఆశ్రయించగా డాక్టర్ మాత్రం మీ అంటే మహిళ మాత్రం నాకు స్కానింగ్ ఏం చేయలేదు అని గర్భిణీ స్త్రీ చెప్తుంది. కానీ డాక్టర్ మాత్రం స్కానింగ్ రిపోర్ట్స్ అనేది నా దగ్గర ఉన్నాయని చెప్పంటున్నాడు. అదే స్కానింగ్ రిపోర్ట్ చూపించమంటే మాత్రం చదువు డాక్టర్ మాత్రం మొగం చాటేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా ఏజెన్సీ ప్రాంతాల్లో డబ్బులే ధ్యేయంగా చేసుకుని మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా మాత్రం ఎదొచ్చగా ఈ అబార్షన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంలో ఉన్న ఆరోగ్య శాఖ సంబంధించిన అధికారులు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్ నిఘా పెంచాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వీటిని అవగాహన కల్పించాలి. ఇటువంటి అవగాహన కల్పించకుండా ఉండడం ద్వారా మాత్రం ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ అబార్షన్ అనేది రోజు రెచ్చిపోవడం జరుగుతుంది. సుమారు 10,000 రూపాయల ఈ ఖర్చుని వాళ్ళు లక్షల రూపాయలు దండుకొని ఈ డబ్బుని ధ్యేయంగా చేసుకునే జీవనం కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉందనుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఈ పస్రాలో జరిగిన ఈ సంఘటన మాత్రం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా ఒక హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ఏదో ఒక ఖచ్చితంగా బయటకు వస్తూ నిజాలను తెలుసుకున్న నేపథ్యం కనబడుతుంది. కానీ ఎవరి వైద్యులలో
ఎవరు ఫోన్ చేసినా మాత్రం నేను చేయలేదు, నాకు ఆధారాలు ఉన్నాయంటూ మాత్రం నమ్మబలిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా అతను తప్పు చేస్తున్న మనసు తెలుసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు అక్కడికి వెళ్ళేసి ఆ పరీక్షలు చేపడితే మాత్రము అతను తప్పు చేసిన మాత్రం బయటకు వచ్చే అవకాశం నేను వస్తాం. అయితే మరి ఇంత జరుగుతున్నటువంటి జిల్లా వైద్యాధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ఆసుపత్రి పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు? ఒకటే సంపద. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతమంది ఈ గర్భిణీకి సంబంధించిన వాళ్ళు జిల్లా అధికారికి ఫోన్ చేయడం జరిగింది. జిల్లా అధికారి అడిగి వెళ్ళేసి అక్కడ ఏం జరిగాదో తెలిసిన ప్రయత్నం చేశాడు అంటూ సమాధానం వస్తుంది. కానీ ఎవరు ఈ వైద్యులు తిన్నారో ఇతను వచ్చేసి ఆ జిల్లా అధికారికి కొంత ముడుపులు ఇచ్చారు కాబట్టి ఆ జిల్లా అధికారి అతనికి ముడుపులు తీసుకొని ఏదో తూతు మంత్రంగా పర్యవేక్షణ చేశాడు. అతను ఏ కేసులు పెట్టకుండా చేశారని చెప్పి మాత్రం బయట వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదేమైనా ఒక మహిళ సుమారు 3 నుంచి 4 నెలల గర్భిణీకి గర్భం దాల్చిన తర్వాత కూడా అబార్షన్ చేయడం అంటే ఒక పసికందు ప్రాణాన్ని బంధించిన కనబడుతూ ఉంది. ఇంత జరుగుతున్న మాత్రం జిల్లా అధికారి ఒక్కసారి వెళ్ళి పర్యవేక్షణ చేసి రావడం కాకుండా అలా ఏం జరిగింది, నిజంగానే జరిగిన సంఘటన ఉంటే సదరు మహిళను పిలిపించి అదొక వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించి ఆధారాలు సేకరిస్తే బాగుండేది. కానీ ఇతనిచ్చే ముడుపులను తీసుకొని ఏదో తూతు మధ్యంగా వెళ్ళేసి రావడం మాత్రం ఒక జిల్లాలో చర్చ మరొకదు. ఇప్పటికైనా జిల్లా అధికారి ఆ సదరు హాస్పిటల్కి వెళ్ళేసి ఆ వైద్యాధికారికి కానీ ఆ హాస్పిటల్లో నిజమైన పర్యవేక్షణ చేసి సదరు మహిళకు న్యాయం జరిగేలా చూడాలి. ఒక్కసారి ఇటువంటి సంఘటనకు నిలగొడితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో డాక్టర్ ఇటువంటి నీచమైన పరిస్థితులకు పని చేయకుండా ముందుకు వస్తారని కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. సీఎం చంద్రబాబు నాయుడు నేడు దావోస్ పర్యటనకు వెళ్తున్నారు. సీఎం చంద్రబాబు అమరావతి నుంచి ఢిల్లీ చేరుకొని అర్ధరాత్రి తన బృందంతో కలిసి స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్కు బయలుదేరతారు. బ్రాండ్ ఏపీ పేరుతో పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు సీఎం వెళ్తున్నారు. ప్రపంచ బిజినెస్ దిగ్గజాలు హాజరయ్యే ఈ సదస్సులో పాల్గొనడం ద్వారా ఏపీకి పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం ప్రయత్నం చేయనున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.